నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం 19వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ రఫీ మున్నా ఆధ్వర్యంలో జరిగింది. ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించడం వల్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తమైంది. పింఛన్లను 200 రూపాయల నుంచి ఇప్పటి 4,000 రూపాయల వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెందుతుందని మంత్రి అన్నారు. ఇదే సమయంలో కాలనీలో ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును కూడా మంత్రి ప్రారంభించారు. ఇక నుంచి నాణ్యమైన రేషన్ సరుకులు నేరుగా తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారికి సరుకులు ఇళ్లకే చేర్చే ఏర్పాటు ఉంటుందన్నారు. ఈ 2 కార్యక్రమాల్లో మున్నా ప్రత్యేక పాత్ర పోషించడంతో స్థానిక ప్రజలు ఆయన కృషిని ప్రశంసించారు. కొద్దిగా పెన్షన్ మధ్యాహ్నానికి తెలియజేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశం. అందులో భాగంగా ప్రతి నెల కుమారనా మేము లేకపోయినా సీనియర్ కార్యకర్తలు మిత్రులు జనరల్ సెక్రటరీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. 76 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డబ్బు బెనిఫిషరీస్ ఎంతమంది? 20,100 బెనిఫిషరీస్ ఉన్నారు. అంటే నిన్న దాదాపుగా 20,000 మంది బెనిఫిషరీస్ తీసుకుంటారు. అందులో 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 కేటగిరీ భారతదేశంలో ఎక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎక్కడా లేదు. కాబట్టి బీహార్లో పంపిణీ చేస్తున్నారు. పేదవారికి 4,000 ఇచ్చాము. గత ప్రభుత్వం అతను 7,000 రూపాయలు 15,000 ఇవ్వడం జరిగింది. అదిగాక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కూడా మొట్టమొదటిసారిగా 3,000 నుంచి 6,000 కూడా సరిపడుతుంది. మరి ఈ రకంగా కమిట్మెంట్తో ఈరోజు ప్రభుత్వం సాగుతూ ఉంది. అందులో బాగా జిఎస్టీ కూడా తగ్గించామని చెప్పారు. జిఎస్టీ రేట్ కూడా 5% లేదా 4 కేటగిరీస్ ఉంటాయి. 2 కేటగిరీస్ దిక్కేరేమో 2. గతంలో అయితే 4 విభాగాలు ఉండేది. ఇప్పుడు 2 విభాగాలు చేసి చాలామంది ప్రజలు కలిగాలని చెప్పి దీన్ని గురించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి దసరా నుంచి తీసుకొని దీపావళి వరకు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ పొన్నపురం కాలనీ బసవతారక నగర్ కాలనీ పేరు. దీని పేరు నామకరణం ఆ రోజు పట్టాలు ఇచ్చేటప్పుడు చాలామంది సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ ఉంటున్నారు, చాలామంది తెలియాలా. దీనికి ఆ రోజు నేనే మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా కొన్ని 100 మందికి పట్టాలు ఇచ్చాం. పట్టాదారులు అయితే నేను కూడా కనబడం లేదు. ఇచ్చిన నేను కూడా 45 ఏళ్ళు నేను కూడా గుర్తుపడతా కూడా ఇచ్చాను పట్టాలు ఎవరికి లేదు అనేది. చాలా దుర్భరమైన పరిస్థితి లేదు. దీనికి ఇంట్రెస్టే లేదు. 2 మహానుభావులు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు వేస్తున్నాను. ఒకరు మా కుటుంబం వారికి, 2వది తోట వారికి సంబంధించిన వారు. ఆయన ఇక్కడ పొలం ఉండేది. అందులో 1/2 ఎకరా రోడ్డుకి ఇచ్చారు. ఆయన పాపం డబ్బులు కాంపోజిషన్ తీసుకునే ఈరోజు బసవతారక గారు కానీ అదేవిధంగా ఎన్జిఓ ఇది మన ఎంఐజిహెచ్ కానీ సారీ హౌసింగ్ బోర్డు అదేవిధంగా పొన్నాపురం కానీ సులుబాటు అయింది. ఈ రకంగా ఈ కార్యక్రమం అయితే అభివృద్ధి చేశాం. చక్కగా ఊళ్ళో టౌన్లో నుంచి పోవాలి, పొన్నాపురం కాలనీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రావాలని చెప్పి ఉత్తర నిశ్చయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఈరోజు జనాభా పెరిగిపోయింది, ఊరు పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈరోజు నంద్యాల నుంచి పొన్నాపురం పోవడానికి ఊళ్ళో నుంచి రాకుండా ఊరు పెట్టి ఊరు నుంచి పెట్టే ఏర్పాటు చేయడం జరిగింది. సరే, కొంతమంది వ్యక్తిగత పట్టాలు కావాలా, దాదాపుగా అందరూ వేసుకున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా. వారికి సౌకర్యాలు కావాలంటే అడిగిస్తుంది ప్రభుత్వం. రోడ్డు కావాలంటారు, నీళ్ళు కావాలంటారు, కరెంటు కావాలంటారు. కరెంట్ అయితే తెచ్చుకున్నారు, కింద మీద కూడా రాజకీయ నాయకుంటారు కాబట్టి ఇల్లీగలు ఇచ్చేస్తారు వాళ్ళ అవసరాలు బట్టి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు ఎవరి మీద లేవు. ఫిజికల్గా ఉండాలి కానీ ఎవరికి పట్టాలు లేవు. పట్టాలంటే న్యాయపరంగా చేయాలి. ఆలోచన చేసి మాధవగారితో కలెక్టర్తో మాట్లాడి ఏ రకంగా చేయాలని చూసి చేయడం జరుగుతుంది. అదే రకంగా పత్రికా విలేకరులు కూడా అడిగినాం. నేను దయచేసి కోరుకునేది అంటే టిప్ హౌసింగ్ తీసుకోండి. కట్టించినాం, లిస్ట్ చేయండి.
మీకు వెరిఫై చేస్తాం. ఎవరెవరికి ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరికి సైజు కార్లు ఉన్నాయి, ఎవరెవరికి సైజు ఉన్నాయి, నామ్స్ ప్రభుత్వ నామ్స్ ప్రకారం చూసి మీరు లబ్ధిదారులు అయితే వాళ్ళకి ముఖ్య హౌస్లో ఏదైతే 4,450 చదరపు గజాలు ఉన్నాయో అవి ఏదైతే ఉన్నాయో దానికి ఇస్తాం. కింద పైన అనుకుంటే తీసుకోండి. మళ్ళీ కట్టుకోవాలంటే ఫైనాన్స్ కావాలి. ఇబ్బందుల్లో తీసుకొని కట్టుకొని కంప్లీట్ చేయండి. బాగా సాంగ్ ఉండే ఇండవి మీరు ఏదో పట్టాలు ఇస్తాం. పట్టాలు ఏడున్నాయి ఇప్పుడు ఏడిపోవాలా? నందమూరి దగ్గర పోతారా మీరు? ఈ కాలనీలు ఇచ్చా, నందమూరి కాలనీలు ఇచ్చా, అది వైఎస్ఆర్ గారి కాలనీ ఎక్కడ పోలే మీరు. సాక్ష్యం మీకు కావాలంటే తప్ప ఉంది దారు ఒక జయప్రకాష్ గురించి చేసినా అది మోహన్ బాబుకి అది తెలుసు. వాస్తవం కాదు మీరు చెప్పండి. వాస్తవం మీరు ఎలా మీకు తెలిసిన ఇక్కడ ఇచ్చాము. ఆ రామకృష్ణుడు ఉండే పచ్చగా విలేకరి, ఇంకా ఎవరు ముగ్గురు నిరంజన్ ఉండే, అందరికి ఇచ్చాము. పద్మావతి నగర్ కూడా ఇచ్చా కడాకు ఇంతమందికి ఇచ్చారు. మిగతా అది స్టేడియం నన్ను తీసి ఎట్లా వచ్చిన వాళ్ళు ఏం చేశారు, దాన్ని క్యాన్సిల్ చేసి మీకు ఏమన్నా ఇస్తామని చెప్పి మీరు అమ్ముకునే బాగుపడదు. ఈరోజు 1 కోటి సెట్ ఉంది. 3 కోట్లు ఇచ్చాము. కింద షాప్ చేసుకొని పైన కాపీ చేసుకోవడానికి ఇచ్చాము. నా తప్పు కాదు. ఎందుకంటే స్థానికులు కాబట్టి మా మామూలు కాబట్టి మాకు బాధ్యత తీసుకోవాలి. బయట కూర్చొని గుడ్డిపేటలకి ఏముంటుంది వ్యాపారస్తులు కూడా ఆ రకంగా ఇది చేసాం. కొన్నాపురం కాలనీ కానీ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. హౌసింగ్ బోర్డు కాలనీ గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకు అందరూ తెలుసు. హౌసింగ్ బోర్డు కాలనీ మున్సిపాలిటీ స్థలం అది. మున్సిపాలిటీ స్థలం అయితే మున్సిపాలిటీలో డబ్బులు కట్టలేకపోతే అది తీసుకుపోయి హౌసింగ్ బోర్డు వాళ్ళకన్నీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నీ వచ్చిన డబ్బులతో మున్సిపాలిటీలు కట్టాల్సిన 100 ఎకరాలు డబ్బులు కట్టాల్సిన 100 ఎకరాలు ఆ రోజు కట్టించాం. లేకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. వాడు మిగిలిన 50 ఎకరాలు మీకు తెలుసు. అక్కడ 35 ఎకరాలు 30 ఎకరాలు మిగిలినాయి. మిగతా 15 ఎకరాల్లో టీవీ టవర్, అది టవర్ టీవీ వచ్చే దేవాలయాలు మసీదులు చర్చలు వచ్చేసాయి. సరే దాన్ని తీసేసిన తర్వాత 35 ఎకరాలు మిగిలితే సరే చాలామంది వస్తున్నారు, ఇది మాది, ఇది మాది, అది మాది అని. అదివన్నీ సరిచేదాన్ని ఎవరిది కాదు, మున్సిపాలిటీదే. దానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎంత సంగతి మీకు తెలుసు కదా. ల్యాండ్ కాస్ట్ కూడా అయితే ప్రతి ఒక్కరు కూడా దానికి కబ్జా చేయాలని ఆలోచన కూడా పర్మిషన్ ఎవరు రాని ఇచ్చే పరిస్థితి లేదు. లీగల్గా ఎవరైతే లీగల్ ప్రకారం ఇస్తాం. పేదలకు ఇళ్ళ స్థలాలు లేదు ఇప్పుడు అడిగారు. అది లీగల్గా పాపం వాళ్ళు పేదవారికి ఇవ్వాలి. అది ఆలోచన సమావేశం నుంచి ఆడించి ఇప్పుడు సమావేశం ఉంది 11 గంటలకు. ఆడిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఏం చేద్దాం ఆలోచన చేసి వాళ్ళు పట్టాలి. కొంతమంది పట్టాన్ని 3 సెంట్లు ఇవ్వని ప్రభుత్వం చెప్తారు. 3 సెంట్లు ఇస్తే వాళ్ళకి ఎవరు సరిపోదు. అది ఎట్లా అడ్జస్ట్ చేయాలి మన కమిషనర్ గారు ఆర్టీ వారు కూర్చొని ఫ్రైట్లో చేస్తే అట్లా ఇస్తాం. ఇది కూడా ఆక్యుపై యాక్షన్లో ఉండేవాళ్ళు. ఫిజికల్గా వాళ్ళు ఉండాలి. 3 సెంట్లు ఇవ్వమంటే 3 సెంట్లు అడిగి వెళ్తాను. అరవై ఏరియా తర్వాత బ్రిడ్జి సంగతి చెప్పాడు ఆయన రామయ్య వచ్చి. ఆ బ్రిడ్జి ఆ రోజుల్లోనే నేనే ఏర్పాటు చేశాను. ఇది మీకు తెలుసు కదా. ఏంజల్స్ కాలనీకి రస్తా లేదంటే అప్పటికప్పుడు దానికి బ్రిడ్జి వేయించాను. ఆ బ్రిడ్జి నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఓపెన్ చేసి వరకు నేను పోలేడు. ఓపెన్ చేసిన తర్వాత బ్రిడ్జి డ్రిప్ కట్టాడు. మనోడు వాడికి నిందించడం ఆ రోజు అప్పుడే తిట్టాను. డ్రిప్ కట్టాడు. నీళ్ళు వస్తే పైకి వస్తాయి కానీ నీళ్ళు పైకి రాకుండా ఎట్లా కట్టమంటే కట్టాడు. అయిపోయింది ఏదో రస్తాను ఏర్పడి నీళ్ళు జరిగడానికి అవసరం ఉంది కాబట్టి మళ్ళీ పైన ఈ రకంగా కట్టమంటారు. కమిషనర్ గారు చూసి మాట్లాడుతున్నారు. అదే రకంగా ఆడు కూడా కట్టారు. వెంకటాచలం ఇది టెంపుల్ ఎదురుగా సరే పవర్ హౌస్ ఎదురుగా సార్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఆడు బ్రిడ్జి లేదు. వాళ్ళు ఎన్జిఓస్ హాస్పిటల్ బయట ఎన్జిఓస్ కాలనీ అంతా తిరిగి కృష్ణాలు పోవాలి. ఆ దృష్టి ఆ దీన్ని కూడా చేసాం. తర్వాత ఇంకో బ్రిడ్జి కూడా ప్రపోజ్ చేసాం. ఇక్కడ న్యాయ పెడదాం డ్రెస్ తినండి, టిఫిన్ చేయండి. అది కూడా మనకి ఎందుకంటే కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ లేవు. గతంలో సలీం నగర్ నుంచి దేవనగర్